బల్లిగుడ్లోడు ఎటు పోయిండో ఏమో ఇంకా అత్తలేడు. ఫోన్ అన్నీ ఎత్తాయిగా. హలో, ఎక్కడున్నావు? బొంబాయిలున్నా. ఎక్కడుంటా నీకేందే? ముచ్చటేందో చెప్పేందుకు. ఇంటికి రావట్లేదా చెప్పానా? అత్తనుండు. సరే. చూసిరావుల్లా ఎటన్నా ఓను భయం. ఎటు పోయినావు? అత్తనవా. ఎప్పుడు ఆడోళ్ళకి ఇంట్లో ఉండాలో ఏమో. చెప్పు, రమ్మన్నావు. ఎటు పోయినావు ఇంతసేపు? నేను ఎడికి పోయినా? చింత కింది మళ్ళీ కానీ పెళ్ళాం ముగ్గెత్తంటే చూసిన. మస్తుంది. ఇప్పుడు అలాగే ఉంటదా? ఆహా, ఎందుకు కొడతానవే? చెప్పుకోటు. అయిందా? బాగైందా? ఆ మల్లిగాడు పిల్లని చూసి వచ్చింది కాక ఇంకా మంచిగుందని చెప్తాన్నావు నువ్వు. నేను చూసింది దాన్ని కాదే, అది వేసిన ముగ్గు. నువ్వు మంచిగుందన్నావు. అది వేసిన ముగ్గు మంచిగుందన్ననే. ఐ థింక్ వాటో అట్టిగా పొట్టు కొడుతుంది చాలా ఒకదానా. ఓ నీ నోట్ల మన్ను పోయా. ముగ్గ ఆ ముక్క చక్కగా చెప్పలేదా? గాపాటి ముగ్గు నేను అయ్యానా? గంతిగిరం నీకు ఉంటే మంచిగా ఉండు. ఏదవ్వా ఏడైతాంది ముగ్గు? ఏది మాగెత్తా గాని ఆ ఆకిలుడు ముందు. ఏంది? నేను గాకిలుడు వల్ల నువ్వేం చేస్తావే? ఇంట్లో పోయి ఉయ్యాలు ఊతావా? ఎందుకు పిచ్చుకుక్కడ మీద కొత్తన్నావు? కొంచెం ఆ పని ఆశ్రయితే ఏమైతుంది నీకు? ఆసరైతే ఏమవుతుందా? మొన్న బోల్దాం అన్నది, నిన్న బట్టలు విండు అన్నది, ఇవాళ నా అందం చూడు బావయ్యో, సిరి చీర సిగ్గుపేట రైక బోనిగిరి పెట్టు గజల్ల గాజులు. నా అందం చూడు బావయ్యో. సారా ఇంకా చూడాలా? ఆ ముక్కు చూడు. ముక్కందం చూడు. మీ అవ్వ పని చేయ సాధ కాదు కానీ నా అందం చూడు బాబాయ్ అని వాడదాలి. ఈ కర్రముక్క పోటీ ఎప్పుడు నా మీదే ఉంటాయి కళ్ళు. అవును నిజమే, పని చేయమంటే సాధ కాదు కానీ ఈ మోటలకి ఏం తక్కువ లేదు. ఆపు నీ గుడుగుల మీద మన్ను పడా. మా అమ్మ తనంతా పోయి ఇంత చికెన్ రేపో. ఇంకా అంటలేవేందని చూస్తానా? వాళ్ళు రాంది ఎప్పుడే వారానికి 3 రోజులు నా కుంపల్నే వాడు చెప్తారు. నా అల్లుడు బిడ్డ ఏం చెప్తారో ఏమో. మా అమ్మ వచ్చింది అది వచ్చినావా అని అమ్మ కాళ్ళు కడుతున్నారా? ఏంటల్లుడు అంత మంచిదేనా? అంత మంచిదే. ఇప్పుడు నువ్వు వచ్చినావు కదా, ఏమైతుందో ఏందో ఇక. ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఏంటల్లుడు గట్లనే పడుతుంది? ఏం లేదత్త, అంత మంచిదేనా అడుగుతానా? ఏం మంచిగా అయ్యా, ఒక్కటే జ్వరము, వాళ్ళన్నీ నొప్పులే, ఊరన్నీ నొప్పులే, ఒక్కటే రంజు పెట్టుకున్నాడు. ఏంటల్లుడు నా బిడ్డలు తిండి పెడతలేవా? చక్క పడ్డది. నువ్వు మళ్ళా స్టార్ట్ చేసావా? నువ్వు నా ఇంటికి 3 నెలల కింద రాలే, 3 రోజుల కిందనే వచ్చినావు. ఈ 3 రోజులకే నీ బిడ్డ పక్క పడ్డదా? అయ్యో కోపం బాగానే వస్తుంది, పోయి ఇంత చికెన్ తీసుకురాపో. మా తాత గారి పోర్రి. వా
వారానికి 3 రోజులు వస్తాను మా ఇంటికి. ఇంకా నయ్యం వాడు మామగాడు సుధా రాలేదు. వచ్చినప్పుడల్లా బర్రె గడ్డి మేసినట్టు మెత్తారు. ఈ సంగతి గట్ల కాదు, ఇవాళ ఏదో ఒకటి చెప్తాను అసలు. సినుకు రవ్వలు చీకటి అయితే చాలు తాగి పండాలు సినుకు రవ్వలు చీకటి అయిందంటే చాలు తాగి పండాలు మందు బాబులం మేము మందు బాబులం మందు కొడితే మాకు మేమే మహారాజులం. ఓ సంపదన్న ఓ పిల్లని బాబా సంపదన్న మలిసిందారా మంచిగా విలువలేదా? మంచిగా వెళ్తే నువ్వు చూస్తలేవు కదన్నా, అందుకని అట్లా పిలిచిన. అయితే కానీ ఎడిపోతున్నావు అన్నా? ఎటు పోడేంద్రా, ఏం చేయాలో అర్థం అవుతలేదురా తమ్మి. దాగు అదే చెప్తుంది ఏం చేయాలో. దాగు అరే తమ్మి, ఎర్రగా ఉంటుంది కారం, ఎర్రగా ఉంటుంది కారం. నా తమ్ముడే నా గుండెకాయ. సంపల్ డేంజర్ 1 2 3. అత్త ఎర్ర ఉంటుంది కారం, ఎర్ర ఉంటుంది కారం. మా తమ్ముడే నా గుండె. అత్త నాకు నీ సంగతి చెప్తా. పోనా చికెనేది మా అమ్మ ఎంతసేపు ఉంటది తినకుండా. ఏ నలవకుందారా నడుమోయ్, ఏ అమ్మేది రమ్మను మాట్లాడాలి. ఏంటన్నాడు ఏందో చెప్పు. ఏంది ముచ్చట్నా? నీ బిడ్డను ప్రేమించి పెళ్లి చేసుకున్న బాబానికి బోరు నాతనతో ఇస్తాంది, బట్టలు నాతనం ఎండిస్తాంది. ఇలా పోతే ఆకిలి కూడా నాతనం ఉడిపించింది. నీ బిడ్డ పని చేయదా? చెయ్యది. ఎందుకు చేయది? లవ్ చేసి పెళ్లి చేసుకున్నావు కదా, నా బిడ్డ ఎందుకు చెప్తుంది? చెయ్యది. బంగారం అసలు సంబంధం పోయింది. బంగారం వల్ల బతుకు నా బిడ్డ. అబ్బో బంగారం లెక్క బతుక. అబ్బో బంగారం లెక్క బతుక. నీ అటువంటి బౌరుకులోకి ఎవరిద్దరు పిల్లలు? నేను బౌరుకులోనా? నేను పోని సరే ఎంత ఆకిరుడు అన్నది, నేను ఆకి ఉడుతానా? నీ బిడ్డలో పోయి నా అందం చూడు బాబయ్య అని ఎగురుతుంది. అది ఎట్లా మరి ఎగురుతుంది? ఎందుకు ఎగురుతుంది? చేసిన కదా లవ్వు, అందుకే ఎగురుతుంది. ఎగురుతుంది. నీ అమ్మ లవ్వు నిప్పు. ఏం మొత్తుకుంటా? వెనుక కొట్టలేదు. ఎల్లక్క మల్లక్క అల్లక్క అంటారా? తిండి తిండి తిండి. నువ్వు తిండి కోసమే పుట్టినవారే నువ్వు. అన్యాలకు నా బిడ్డ నేను చేసుకొని అలిపోతున్నా పడుతుంది. ఓ అత్త, నీ బిడ్డ నాతో అరిగోసలు పడుతుందా? నీ బిడ్డ సొంత చెప్పాలా? రాత్రి 12 అయ్యేదాకా మొగల్ రేకులు, ఇస్తారాకులు, గోడకు పట్టిన పిడుకలు అనే దిక్కుమాల సీరియల్లన్నీ చూసి దాని మోడు దాన్ని కొడితే ఇది నాతో నొల్లి పెట్టుకుంటది. ఎందుకు అత్త? పెట్టుకుంటది. ఎందుకు పెట్టుకుంటది? పెట్టుకుంటది. అబ్బా ఎందుకు పెట్టుకుంటది? చేసిన కదా లవ్వు, అందుకే పెట్టుకుంటది. నీ బిడ్డ టీవీలా ఆయన ఎవరో సల్మాన్ ఖాన్ అంట, ఆయన కండ ఇట్లా పెంచిండని చెప్పి నన్ను కూడా కండలు పెంచాడు. ఆయన బట్టలు ఇప్పి తిరుగుతాడట, నన్ను అంగెలు తిప్పి ఊరంతా తిరగమంటది. అంటది. ఎందుకంటది? అంటది. అలా ఎందుకంటదంట? చేయలేదు లవ్వు, అందుకే అంటది. అవ్వ లవ్వు లవ్వు బుద్ధి తక్కువ చేసిన లవ్వు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఏందా బిడ్డ అల్లుడంతా పిచ్చి పిచ్చి చెప్తాడు. దయ్యం గిట్ట పట్టిందా ఏంది? పట్టింది, దయ్యం పట్టింది. నీ బిడ్డ దయ్యం పట్టింది. అది రోజు నా రక్తం రక్తం అవుతాది. చేస్తాడు. అది కాదత్త, కట్నం కింద బంగారం పెడతా అన్నారు. 2 ఏళ్ళు అవుతుంది. సంక్రాంతికి పెడతా అంటది, దీపావళికి పెడతా అంటది, దసరా పెడతా అంటది. వచ్చిన పండుగ వచ్చినట్టు వెళ్ళిపోవట్టే నువ్వు బంగారం పెట్టిపోతుంది. పెడతావా? పెట్టవా? పెట్టా. ఎందుకు పెట్టలే?
లవ్ చేసిన అయితే పెట్టవా? ఎందుకు పెట్టవు? ఎందుకు పెట్టావు? ఎందుకు లవ్ నీ అవ్వ లవ్వు అంగట్లా పుచ్చు కొట్టిన వంకాయలు అమ్ముకున్న దాన్ని పెళ్లి చేసుకున్నా. ఈ మాటలకే ఉన్నావు. పెళ్ళి 2 సంవత్సరాలు ఓ పండో కాయో నా చేతిలో పెట్టుకోలేవు కానీ మాటలకైతే ఉన్నావు. అట్లనా? వారానికి 3 రోజులు నీ బిడ్డ నీ దగ్గరికి వస్తుంది, ఇంకో 3 రోజులు నువ్వు నా ఇంటికి వస్తావు. ఉన్నది 1 రోజు. ఆ 1 రోజు పండ్లు కాయలు ఎక్కడి నుంచి వస్తాయి? నీ బిడ్డ వల్ల ఉన్న కాయ మొత్తం నీరు కాలిపోతుంది. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. కాయ అంటే గుర్తొచ్చిందండి. కాయ నీకు ఇప్పుడు గుర్తుకొచ్చిందా? అత్త, నేను ఎప్పుడన్నా నెలకు 2 నెలలకు ఒకసారి మంది తెచ్చుకొని తాగితే ఫోన్ చేసి బగ్గర ఆగుతానమాట, నా బిడ్డను కొడతానమాట అని అడుగుతావు. ఎందుకు అడుగుతావు? సంపుతా ఇంకోసారి అడుగుతామంటే చేసిన లవ్వు. నీ అమ్మ లవ్వు 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 లవ్వేందే? లవ్వుకు దీనికి సంబంధం ఉందా? ఇంకోసారి లవ్ అన్నాం అనుకో కొవ్వు మొత్తం ఖరాబ్ చేస్తా. నీ బిడ్డ ఫేరన్లో పెట్టుకొని అందం చూడు బావయ్య బావయ్య అని పాట పాడుతుంది. నేను ఇక్కడ ఉండగా ఇంకెవరు చూడాలని పాట పాడుతుంది. మీరు వచ్చినప్పుడల్లా చికెన్ దేపో మటన్ దేపో చికెన్ దేపో మటన్ దేపో. ఈ చికెన్ మటన్ తెచ్చుడికే నా జీవితం అంతా అయింది. ఇంకా చికెన్ దేపోతే లొల్లి లొల్లి పెడుతుంది. ఎందుకు పెడుతుంది? ఎట్లా పెడుతుంది? ఇంకోసారి వచ్చినానుకో కోసకారం పెడతా. ఇది కారం బుక్కడానికి పుట్టింది అంతే. బుక్కుతుంది బుక్కపోతే ఊకుంటుందా? బుక్కుతుంది. ఇది మళ్ళా వచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విచిత్రం క్రియేషన్. చూసారు కదా, మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే గంట ఉంటది, గట్టి కొట్టుర్రి. బాయ్. తిరుగుకుంటానే ఉండు, ఇన్నే ఉండు. పారకోసమే పుట్టింది.